రెండో విడత కార్పొరేషన్ చైర్మన్ల పదవి కోసం సొంత పార్టీ నేతలే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతిచ్చిన ఆ పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయట. ఇచ్చిన మాట ప్రకారం కనీసం ఈ విడతలోనైనా మాకు న్యాయం చేస్తారా లేదా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నాయట. అసలు మద్దతుదారులకు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని హామీ ఇచ్చారు? ఎదురు చూస్తుంది ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా సిపిఐ జనసమితి పనిచేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు పార్టీ మద్దతు ఇచ్చాయి. అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ జనసమితి నాయకులకు పెద్దగా కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించలేదు. అయినా కేసీఆర్ను గద్దెదించడమే టార్గెట్గా పెట్టుకుని పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ జనసమితి పార్టీలకు సీట్లలో పెద్దగా అవకాశం కల్పించలేదు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే సిపిఐ జనసమితులను కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలను చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంపీ ఎన్నికల్లో సైతం సిపిఐ తమకు 1 లేదా 2 సీట్లు ఇవ్వాలని మొదట కాంగ్రెస్ను కోరింది. కానీ బీజేపీని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న సిపిఐ సీట్లు అడగడం విరమించుకుంది. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీ. పొత్తులో భాగంగా సిపిఐకి ఎమ్మెల్సీతో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్సీలు మొదట విడత కార్పొరేషన్ చైర్మన్లలో కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఒక్కటి కూడా ఇవ్వలేదు. రానున్న రెండో విడత కార్పొరేషన్ చైర్మన్లలో కనీసం 4కు తగ్గకుండా సిపిఐకి ఛాన్స్ ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో 1 ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. అయితే రానున్న కార్పొరేషన్ చైర్మన్ల కోసం పశ్య పద్మ, నరసింహ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, అనిల్తో పాటు పలువురు రాష్ట్ర నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానం కోసం సిపిఐలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాంకి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ. మరోవైపు తెలంగాణ జనసమితి నుండి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావుకు విద్యా కమిషన్లో మెంబర్గా అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా వెనక్కి తగ్గింది. ఇక పోటీ నుండి తప్పుకున్న జనసమితికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 3 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఏర్పడిన ఏడాది గడిచింది. కావున తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీజేఎస్ నేతలు. అయితే కార్పొరేషన్ చైర్మన్ల బరిలో బైరి రమేష్, నిజ్జన రమేష్, ధర్మార్జున్తో పాటు మరికొందరు ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ కోసం అంబటి శ్రీను పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ కోదండరాంకు అండగా ఉన్నారు. కావున వారందరికీ ఛాన్స్ ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పటికీ సిపిఐ, టీజేఎస్ పార్టీలు ఇందుకోసం ఎదురు చూస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీల కోసం వేచి చూస్తున్న నాయకులు పార్టీ ఇంటర్నల్ మీటింగ్లలో చర్చిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవాలని పార్టీ సమావేశాల్లో అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. ప్రభుత్వం వచ్చే వరకు కలిసి పనిచేద్దాం, కలిసి రండని అడిగిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవట్లేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే రెండు పార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందా? ఇచ్చిన మాటను హస్తం నిలబెట్టుకుంటుందా? కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీల కోసం వెయిట్ చేస్తున్న నాయకుల ఆశలు నెరవేరుతాయా? రెండో విడతలోనైనా ఆ రెండు పార్టీలు ఎదురు చూపులకు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి మరి.